శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు శ్రీ విశ్వవసునామ సంవత్సరం యొక్క ఫలితములు, ఈ యొక్క ఫలితాల్లో మనం మేజర్ ప్లానెట్స్ ఏవైతే గురువు, రాహువు, కేతువు అయినటువంటి ఛాయాగ్రహాలు, గురుశనులు అయినటువంటి మేజర్ ప్లానెట్స్ యొక్క మార్పుల వల్ల ఎటువంటి ఫలితాలు జరుగుతాయి. ఒకటి, ప్రతి రాశికి నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రంలో వారు ఏ ఉపాసన చేయాలనేటువంటిది, మరియు అదేవిధంగా విశ్వవసునామ సంవత్సరం ఉగాది అనగానే మనం చూసేది ఏమిటి, ఎప్పుడు కూడా ఏ కొత్త సంవత్సరం వచ్చిన పంచాంగంలో ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, రాజ్యపూజ్యం అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య ఏంటి, మనం అవమానం పడేటువంటి ఏమిటి, ఏ రంగాల్లో మనం అవమానపడతాము అనేటువంటి విషయాలు తెలుసుకుంటూ, ధనుర్లగ్నము ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే రాశి ఏదైతే ఉందో ఈ లగ్నము లేదా రాశి వారికి ఈ గురువు ఎవరైతే ఉన్నారో మీకు ఆదాయము వ్యయము చూసుకుంటే మొట్టమొదటిగా ఇక్కడ 5 ఉంది. సో 5 ఆదాయము 5 వ్యయం బ్యాలెన్స్డ్గా ఉంది. కాకపోతే 5 ఆదాయం అనేటువంటిది కొంచెం పెంచుకోవాలి అని అనుకునేటువంటి వారికి ఇక్కడ పర్టికులర్గా ఈ ధనస్సు వారికి అర్ధాష్టమ శని ఒకటి ప్రారంభం అవుతుంది. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు ఈ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు లేదా ఒక ల్యాండ్ డీల్ ద్వారా ధనం వస్తుందని ఒక్కోసారి కొంతమంది ఏం చేస్తారంటే ఈ ల్యాండ్ వల్ల మనకి ఇంత లాభం వస్తుంది, మేము దీన్ని ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అంటూ ఉంటారు. అటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్కూల్స్, కాలేజ్ సహజంగానే గురువు సంబంధించిన లగ్నం కాబట్టి గురుత్వ సంబంధించిన వాటి మూలంగా అయితే ధనయోగం ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. నేర్పించడము, ట్రైనింగ్స్, టీచింగ్స్ ఏదైనా సరే నేర్పించడం, అది కుటుంబ మిషన్ దగ్గర నుంచి పెద్ద పెద్ద మ్యాథమెటికల్ రిలేటెడ్ క్లాసెస్ వరకు ఏదైనా కావచ్చు. రైట్. అయితే ఇక్కడ మీ ఆదాయం ఇంకాస్త పెరగాలి బాగా అనుకునేటువంటి వారు ముఖ్యంగా మీరు ఇక్కడ ఓం అనాకలిత సాదృశ్య జుబక శ్రీ విరాజితాయ నమః, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః. ఎందుకంటే అనాకలిత సాదృశ్య జుబక శ్రీ విరాజితాయ నమః మంత్రం వల్ల మీకు అర్ధాష్టమ శని యొక్క ప్రభావం తక్కువగా పడుతుంది, దాన్ని తట్టుకునే శక్తి పెరుగుతుంది. ఇక రాజ్యపూజ అవమానంగానే తీసుకుంటే 1-5గా ఉంది. అంటే మనల్ని మెచ్చుకునే వారి సంఖ్య 1గా ఉంటే అవమానించే వారి సంఖ్య 5 ఉంది. మరి దీన్ని ఎట్లాగా అధిగమించాలి? ఇక్కడ ఎప్పుడు కూడా చుట్టూ ఉండేవాళ్ళు, అవమానించే వాళ్ళు, మెచ్చుకునే వాళ్ళు అందరికీ ఉంటారు. కానీ మనం ఎలా తీసుకుంటున్నామనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. మనం చాలా ఈజీగా తీసుకుంటే మనం ఏం బాధపడ్డాము, దాన్ని సీరియస్గా తీసేసుకుంటే ఒక్కోసారి బాధపడడం జరుగుతుంది. ఆ సీరియస్నెస్ వల్ల ఏదైనా సాధించవచ్చు కూడా చెప్పలేము. కానీ ఇక్కడ ధనస్సు వారికి అవమానించే వాళ్ళ సంఖ్య తగ్గాలి అంటే దుర్గానామాన్ని ఎక్కువగా చేస్తూ ఉండండి. బికాజ్ ఆఫ్ జూన్ నుంచి రాహు కూడా 3లోకి వస్తున్నాడు. దుర్గానామాన్ని సర్వసాధారణంగానే 4వ స్థానంలో శని ఉన్నప్పుడు, అర్ధాష్టమ శని నడిచేటప్పుడు కూడా కొన్ని అవమానాలు, నిందలు కూడా పడతాయి. కాబట్టి ఎంత మీరు ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ చేస్తారో అంత చక్కటి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా మరి రాజ్యపూజ్యం పెరగాలి అంటే కాస్త మీరు విష్ణు సహస్రనామాలు పూర్తిగా వినడం చేయండి. కొంచెంసేపు గణపతిని కూడా ధ్యానించుకోండి. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఈ సంవత్సరం ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కొద్దిగా అన్నదమ్ములతో కొంచెం గొడవలు ఉండే ఛాన్స్ మొదటి 3 నెలలు ఉంది. కొంత ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. సంతానం కోసం ప్రయత్నం చేసేవారు, షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో అదే వృత్తిగా చేసుకునేవారు కొంత జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ మీకు పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు నీచ పొందుతున్నాడు మొదటి 3 నెలలు. కాబట్టి మొదటి 3 నెలలు ఈ విషయంలో చాలా కేర్గా ఉండండి. వివాహ సంబంధించినటువంటి విషయంలో లగ్నాధిపతి అయినటువంటి గురువు, లగ్న రాశ్యాధిపతి అయిన గురువు మీకు సప్తమంలోకి వెళ్ళి ఉంటున్నాడు. కాబట్టి బంధువర్గంలో వారి యొక్క సంబంధాలు కుదరడం, బంధువర్గంలో వారితో కాస్త ఈ సంబంధించినవి మాట్లాడుకోవడం, తత్సంబంధించినవే కాస్త వివాహ సంబంధించిన విషయంలో కుదరడం అనేటువంటి స్పష్టంగా చూపిస్తుంది. ఈ మీ యొక్క బిజినెస్లకి కొంతమంది పార్ట్నర్స్ కూడా రావడం జరుగుతుంది. మీకు ఎప్పుడైతే కేతువు ఈ జూన్ నుంచి మారతాడో ఉద్యోగ సంబంధించిన విషయంలో ఉండే సమస్య చాలా మటుకు తగ్గుతుంది మీకు. అలాగే జూన్ వరకు కూడా కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రెగ్నెన్సీ లేడీస్ అది కొంత జూన్ వరకు జాగ్రత్తగా ఉండాలి విశ్వవసునామ సంవత్సరంలో. బికాజ్ ఆఫ్ ఈ పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు నీచ పొందుతున్నాడు. కాబట్టి కాస్త స్కందుని కనుక తలుచుకుంటూ ఉండడం లేదా నరసింహస్వామిని ధ్యానం చేయడం అనేటువంటిది మంచి ఫలితాలు ఇస్తుంది.
అదేవిధంగా ఇక్కడ ఈ నక్షత్రాలు ముఖ్యంగా ధనస్సు రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఏ నక్షత్రం వారు ఏ నామంతో నిత్యము కనీసం ఒక 40 నిమిషాలు ధ్యానం చేసుకుంటే మీకు పీస్ ఆఫ్ మైండ్, మీ పూర్వజన్మ కర్మలు తొలగడం జరుగుతుంది అని చూసుకున్నట్లయితే మూలా నక్షత్రము వారు ఓం సరస్వతియై నమః అనేటువంటి నామస్మరణ అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా పుబ్బా నక్షత్రం వారు కనుక తీసుకున్నట్లయితే ఓం శ్రీమాత్రే నమః. మరియు మూలా పుబ్బ ఉత్తరా నక్షత్రం 1వ పాదం ఇందులో ఉంటుంది ధనస్సు రాశిలో. వీరు ఎక్కువగా ఓం నమః శివాయ కానీ ఓం సూర్యాయ నమః అనే నామస్మరణ అన్ని విధాలా మీకు బాగుంటుంది. కొంతమందికి జాతకం ఉంటుంది, కొంతమందికి ఉండదు, కొంతమందికి రాశి తెలుస్తుంది, తెలియదు. అలాంటప్పుడు వారేం చేసుకోవాలి? ఈ గ్రహాల యొక్క మార్పు వల్ల చూసుకున్నట్లయితే మీకు ఎక్కువగా ఆటంకాలు కలుగుతున్నాయి లైఫ్లో, గణపతిని ఆరాధించండి. ప్రతిదీ ఆలస్యం అవుతుంది. గోవుకి బెల్లం తినిపించడము, నువ్వులు దానంగా ఇవ్వడము, నూనె ఏదైనా దీపారాధనకు వాడేటువంటి నూనెని శివాలయంలో ఇవ్వడం చేయండి. ఎక్కువగా నాకు భయం వేస్తుందండి, ఏదో భ్రమ, ఏదో జరగబోతుందని అనిపిస్తుంది అన్నప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా బాగుంటుంది. అయితే ఇక్కడ ఈ శని యొక్క మార్పు వల్ల ఈ సంవత్సరం మనకి మీనంలోకి మారుతున్నందుకు కొంతమందికి ఏలినాడు శననో, కొంతమందికి అష్టమ శననో, అర్ధాష్టమ శననో జరుగుతూ ఉంటుంది. కానీ ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడూ కూడా శని భగవానుడు మార్పు మీకు అష్టమ, అర్ధాష్టమ, ఏలినాడు శనలు ఇచ్చినా ఎక్కడ మీ జీవితాన్ని ఆపడు. గుర్తుపెట్టుకోండి. కర్మకారకుడు, ఆయన ఏ కర్మ ఇవ్వాలో అది అందిస్తాడు. నేను చాలా వీడియోల్లో ఒక 10 సంవత్సరాల నుంచి చెప్తూ వస్తున్నా. ఏమంటే ఏలినాడు శని ఉన్నప్పుడే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సీఎం అయ్యారు, మోడీ గారు పిఎంగా ఉన్నారు. అదేవిధంగా జగన్ విషయం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి విషయం కావచ్చు, చాలామంది ఉదాహరణలు చెప్పారు రాజకీయ నాయకులు. అంటే ఏమిటి, వాళ్ళు సీఎంలు పిఎం అవ్వగాలేంది మనం చేసే చిన్న చిన్న జాబులు, చిన్న చిన్న బిజినెస్లు ఆగుతాయా? శ్రమనిస్తాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి. మందుడు అంటారు. అంటే మనం ఎప్పుడైతే పోస్ట్ పోన్ చేస్తామో పనిని, ఇవాళ చేయాల్సింది సరే రేపు చేద్దాం, రేపు చేయాల్సింది సరే ఎల్లుండి చేద్దాం, తర్వాత చూద్దాం అని ఎప్పుడైతే మనం పోస్ట్ పోన్ చేస్తామో ఆలస్యం అమృతం విషం అనేటువంటిది మనం సామెత విన్నాం. అలా ఆలస్యం చేయడం వల్ల మీకు అమృతం రావాల్సింది కూడా విషయంగా మారుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఏలినాడు శని, అర్ధాష్టమి, అష్టమ శని సమయంలో ఈ పోస్ట్పోన్ చేయకండి. మధ్యాహ్నం నిద్రపోకండి. అదేవిధంగా వీలైతే ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి. వీలైతే కదా వీలు చేసుకొని చేయండి. మీకు దగ్గరలో ఏదైనా ఆలయం, అందులో ప్రత్యేకంగా నరసింహస్వామి, లేనట్లయితే ఆంజనేయ స్వామి, గణపతి, శక్తి ఆలయము, ఇలా స్కందున ఆలయం ఏమున్నా రోజు టెంపుల్కి వెళ్ళడం అలవాటు చేసుకోండి. 1% కూడా మీకు శని యొక్క ప్రభావం పడదు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఏదైనా ఒక నామాన్ని తీసుకోండి, చేస్తూ ఉండండి, ఉచ్చరిస్తూ ఉండండి. అదేవిధంగా ఈ శని యొక్క ప్రభావం మీనంలోకి వెళ్తున్నందుకు మనం ఆల్రెడీ 2.5-3 సంవత్సరాల క్రితమే ఒక విషయాన్ని అనుకున్నాం. మకరంలో శని ఉన్నప్పుడే కుంభంలోకి వెళ్తున్నాడు, వర్క్ విషయంలో రెవల్యూషన్ తీసుకొస్తాడు అనుకున్నాం. ఒక రెవల్యూషన్ వచ్చింది. మీనం నుంచి అలాగ మేషంలోకి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అందరూ కూడా ఉద్యోగం ఒకటే కాకుండా ఇంకొక సైడ్ మనం ఏం చేయగలము, మనకున్న టాలెంట్ ఏంటి, బాగా పాడగలమా, బాగా ఫుడ్ వండగలమా, లేనట్లయితే బాగా మనం బొమ్మలు గీయగలమా, లేనట్లయితే మనలో ఏదైనా సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉన్నాయా, టీచింగ్ స్కిల్స్ ఉన్నాయా, ఎనీథింగ్ మనలో ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ ఏంటో తెలుసుకొని సొంతంగా ఏదైనా ఓన్గా చేసుకునే డెవలప్ చేసుకోవాలి. బికాజ్ ఆఫ్ న్యాచురల్గా శని కర్మ అంటే వృత్తికారకుడు. వృత్తి విషయంలో అనేకమైన మార్పులు రాబోతున్నాయి. కాబట్టి మీ ఒక దగ్గర జాబ్ చేయడం ఒక ఎత్తు అయితే, మీరు ఓన్గా ఏం ఎర్న్ చేయగలరు, ఓన్గా ఏం చేసుకోగలరు, దాన్ని డెవలప్ చేసుకోండి అని చెప్తున్నాను. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను. బికాజ్ ఆఫ్ శని యొక్క ప్రభావం అటు వెళ్తుంది. మీరు చూస్తూ ఉండండి. మనం 2-3 సంవత్సరాల నుంచి విషయాన్ని చెప్తున్నాం, మారుతూ వస్తుంది. సో ఈ విషయంలో చాలా కేర్గా ఉంటూ డెవలప్ చేసుకొని, ఈ డెవలప్మెంట్స్లో మీకు ఒకవేళ బిజినెస్ డెవలప్ అవ్వాలి అని అనుకుంటే, లేదా ఉద్యోగం రావాలి అనుకునేవారు ఒకటే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. ఈ 2 నామాలు కూడా ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగంలో డెవలప్మెంట్స్ని ఇస్తాయి. కానీ లేదండి నాకు వ్యాపారం అభివృద్ధి అవ్వాలనుంది అంటే అద్భుతమైన నామం ఉంది లలిత సహస్రనామాల్లో. అదేమిటి అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయే నమః అని చేసుకోండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది.